పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని పురుషోత్తపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొమరవెల్లిపాడు సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు నివాసానికి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేరుకోగా బ్రహ్మస్వాములు నివాసం వద్ద పురుషోత్తపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలదండలతోటి శాలువాలతోటి సత్కరించి నివాసంలోకి ఆహ్వానించారు. తేనేటి విందుకు హాజరై బ్రహ్మస్వాములు కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడి తేనేటి విందు స్వీకరించారు. పుల్లారావుతో వచ్చిన జనసేన పార్టీ నాయకులు పెంటేలా బాలాజీ, యువ నాయకులు మండల్నేని చరణ్ తేజ వారిని కూడా శాలువాలతోటి పూలదండలు తోటి సత్కరించి స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు బ్రహ్మస్వాములను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న సందర్భంగా మనమంతా కలిసి పనిచేసి చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేసి మీలాంటి వాళ్లు పార్టీలోకి రావాలి అని చెప్పి ఆహ్వానించారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. నమస్తే సార్. బస్సులు ఒక 3 బస్సులు మాట్లాడాను. అది చెప్తానండి. వర్ధిల్లాలి మన ప్రియతమ నేత పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి మన ప్రియతమ నేత పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. రమేష్ బాలాజీ బాలాజీ రోజు టోల్ గేట్ 20 ఏళ్ళు కడతాడు. 35 రోజులు రోజు తొందరగా తీసేయడానికి చూస్తాం. కన్ను కోట రాగానే తీసేయి. నేను వచ్చి కూర్చుంటా. కోట రాగానే కర్మలు అన్నారా? కర్మలు అన్నా వెళ్ళాలి బాబాయ్ దగ్గరికి. వేసుకోండి. ముహూర్తం పెట్టుకుంటానికి అయితే చెప్పినా కూడా ఇప్పుడు ఎందుకు జనంలో ఏం చెప్తారు?